ముందు మేము ఫ్లోరిడాలో అనుకున్నాం, అసలు సెటిల్ అవ్వాలనుకుంది. ఎందుకంటే అదే వెదర్ బాగుంటుంది ఇది అని. కాకపోతే ఏంటంటే ఈ మధ్య మీకు తెలిసే ఉంటుంది, హరికేన్స్, ఈ బాగా యాడ్వర్స్ వెదర్ కండిషన్స్ వీటన్నిటి వలన ఏమైందంటే అక్కడ ఒకటి అన్ప్రెడిక్టబుల్ వెదర్, ఒకటి ఎప్పుడు ఏం డ్యామేజ్ జరుగుతుందో ఏంటో తెలియని ఇది ఒకటి. 2 హోమ్ ఇన్సూరెన్స్లు విపరీతంగా పెరిగిపోయినాయి అక్కడ. హోమ్ ఇన్సూరెన్స్ను ప్రాపర్టీ ట్యాక్స్ అనేసరికి మీకు ఏ మార్ట్గేజ్ లేకపోయినా కూడా పర్ మంత్ అబౌట్ $2,000 రెడీగా ఉండాలి విత్ జస్ట్ హోమ్ ఇన్సూరెన్స్కి, ప్రాపర్టీ ట్యాక్సెస్కి. అప్పుడు ఇంకా రాజశ్రీ చెప్పిందనమాట. ఇది చెప్పినప్పుడు ఒకటి అంటే నేను కనెక్ట్ అయింది ఏంటంటే, ఒకటి మాది గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం పెదలంక అనే విలేజ్ అనమాట. ఇప్పుడు మాది లంక అంటే చుట్టూ కృష్ణా అనేది సరౌండ్ అయ్యి మధ్యలో ఉండే పీస్ ఆఫ్ ల్యాండ్ అది. సో ఈ మలకనందాక కూడా ఏంటంటే మీకు కృష్ణా పాలేరు రివర్ పక్కన ఉంటుంది. ప్లస్ అది కూడా మీకు జగ్గైపేట కూడా బుద్ధిస్ట్ ఇది ప్లేస్ బాగాను. ఆ ఏరియా మొత్తం అంటే ఘంటసాల మీకు ఇవన్నీ కూడా ఒకప్పుడు బుద్ధిజం బాగా ఇది ఉన్న ప్లేస్ అనమాట. సో ఇవన్నీ కూడా నోస్టాలజిక్ ఫీలింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. అంటే ఇంకా అంతకంటే మనకు కావాల్సిందే ఉంది, ఎట్లా చుట్టూ రివర్ ఉంటుంది, కన్సూప్ మేరలో శివాలయాలు, బుద్ధిస్ట్ ప్లేస్ అది, ఇటు చూసిన ట్రీస్ ఏమంటారంటే కొంతమంది అక్కడ ఎక్స్పెన్సివ్ అంటారు అది. నేను దానికి అంత పట్టించుకుంది ఏంటంటే మనం ఫ్లోరిడాలో కొనుక్కున్నాం అనుకోండి, ఫ్లోరిడాలో అయితే అంత అవుతుంది, మెక్సికోలో అయితే అంత అవుతుంది. అంటే మనం ఇల్లు కానీ కట్టుకోవాలనుకుంటే. సో ఇక్కడ చూసినా కూడా ఇంక్లూడింగ్ అంటే 500 యార్డ్స్ ప్లస్ ఇల్లు అంతా కలిపినా కూడా మ్యాక్సిమం 250Kనా ఎంతనా అబౌట్ మ్యాక్సిమం 250K అవుతుంది మహా అయినా కూడా అన్నీ కలుపుకుంటే. సో అంతకంటే తక్కువ ఇప్పుడు ఫ్లోరిడాలో కొనాలన్నా కూడా మీరు $1 million వరకు, $750K నుంచి $1 million వరకు ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట.